హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియోతో మీకు కంప్లీట్ మహాశివరాత్రి శివలింగాలు అయితే కానీ లేకపోతే విగ్రహాలు అయితే కానీ ఈ రోజుతో మీకు లాస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకంటే సిరీస్లా మనం స్టార్ట్ చేశాం కదా. సో అలాగే వీటికి సంబంధించిన షార్ట్స్ కూడా చాలా పెట్టున్నాను ఆల్రెడీ గ్రూప్లో. అలాగే వీడియోస్ నేను షార్ట్స్ రూపంలో కూడా నేను మీకు యూట్యూబ్లో పెడుతూనే ఉన్నాను. అండ్ చాలామంది ఆర్డర్స్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ నేను ఒక చిన్న విషయం కొన్ని క్లారిఫికేషన్స్ ఇద్దామనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఏంటంటే మినిమం 5 వర్కింగ్ డేస్ అండి డెలివరీ అవ్వడానికి. సో అందుకోసమే మీరు ఎప్పుడైనా సరే పండగలు వస్తున్నా లేదంటే ఏదైనా సీజన్ వస్తున్నా సరే విగ్రహాలకు సంబంధించి నేను ఎప్పుడు 1 మంత్ 1.5 మంత్ ముందు నుంచే నేను మీకు అలర్ట్ చేస్తూ ఉంటాను నా వీడియోస్ ద్వారా. అదేంటంటే మీకు డెలివరీస్ లేట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సమ్ రైనీ సీజన్లోనో లేదంటే ఇంకోటి మనకి తెలియదు ఎప్పుడు ఎలా ఉంటుంది కొరియర్ సర్వీస్ అనేసి. సో అందుకోసం నేను ఎప్పటికప్పుడు అలర్ట్ ఇస్తూనే ఉంటాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అప్కమింగ్ ఫెస్టివల్స్కి కానీ సీజన్స్కి కానీ కూడా నేను ముందే ఆర్డర్స్ చేసేసుకోండి, మీకు ఆ టైంకి ఇంట్లో వస్తూ ఉంటుందని చెప్పేసి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. సో చాలామంది కొంతమంది మంచి సజెషన్ అని చెప్పి తీసుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది రేపు పండగ పెట్టుకుని ఈరోజు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో యాక్చువల్గా అలా మేము అసలు డెలివరీస్ ఇవ్వలేమండి. ఎమర్జెన్సీ డెలివరీస్ అయితే మేము అస్సలు ఇవ్వలేము. ఎందుకంటే వీ డోంట్ సర్వ్ ఫ్రమ్ హైదరాబాద్ కాబట్టి చాలామంది అడుగుతారు దీంట్లో ర్యాపిడోలో పంపించేసేసేయండి అనేసి చాలామంది అడుగుతూ ఉంటారు. సో మాకు ర్యాపిడో సర్వీస్ అయితే ఉండదు. సో మేము ఆంధ్రప్రదేశ్ నుంచి షిప్ చేస్తాం కాబట్టి మాకైతే ట్విన్ సిటీస్లో ఇవ్వడానికి అంత ఫాస్ట్ డెలివరీ ఇవ్వడానికి అయితే మాత్రం అవ్వదు. అండ్ చాలామంది బస్సులో పంపించమని అడుగుతున్నారు. బస్ సర్వీస్ కూడా మాకు ఉండదండి. మోస్ట్లీ మేము యూజ్ చేసే సర్వీసెస్ వచ్చి పోస్టల్ అండ్ అలాగే ఎక్స్ప్రెస్ బీస్ అండ్ అలాగే డిటిడిసి అనమాట. సో ఈ 3 సర్వీసెస్ మాత్రమే మేము యూజ్ చేస్తాం. కొన్ని రిమోటెడ్ ఏరియాస్కి మాత్రం మేము పోస్టల్ ద్వారా సర్వ్ చేస్తాం. అండ్ నార్మల్గా మనకి డెలివరీస్ కొరియర్ ద్వారా పంపగలిగేవి మాత్రం ఎక్స్ప్రెస్ బీస్ కానీ లేకపోతే మీకు డిటిడిసి కానీ పంపిస్తామండి. సో మీరు ఆల్రెడీ పేమెంట్ చేసిన తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్నారు కాబట్టి, ఎందుకంటే మా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు కాబట్టి మీరు అందరూ కూడా పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మీ ఐటమ్స్ అనేవి బుక్ చేసుకుంటున్నారు. సో అందువల్ల ఏంటంటే ఈ మధ్య జరిగిన ఒక చిన్న విషయం గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఆల్రెడీ పేమెంట్ అయిపోయిన తర్వాత డెలివరీ బాయ్ అనేది క్యాష్ కట్టమని అడిగితే కట్టేశారట కస్టమరు. అది అలా చేయకండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ పేమెంట్ చేసేసారు నాకు. సో అలాంటప్పుడు మీరు ఎందుకు మళ్ళీ మీరు డెలివరీ బాయ్స్ అడిగితే ఒక్కొక్కలాగా వాళ్ళు ఉంటారండి. కొంతమంది జెన్యూన్ ఉంటారు కొరియర్ బాయ్స్ అనేది. సో మా వైపు నుంచి ఉండదు, అది కంపెనీ వైపు నుంచి అయితే డిటిడిసి అవ్వచ్చు లేదా ఎక్స్ప్రెస్ బీస్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు కనుక పేమెంట్ రిక్వెస్ట్ చేస్తే కనుక మీరు పార్సల్ తీసుకోవద్దండి, దయచేసి ముందే చెప్తున్నాను. సో ఎందుకంటే ఇటువంటిది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం, యాక్చువల్గా ముందు ఎప్పుడు రాలేదు ఇలాగా. సో అందుకోసమే చెప్తున్నారు. మరీను మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు కాబట్టి మీకు దయచేసి పేమెంట్స్ ఎవరు మీరు కొరియర్ బాయ్స్కి చేయాల్సిన అవసరం లేదండి. ఐదర్ డిటిడిసి ఆర్ ఎక్స్ప్రెస్ బీస్ రెండాటిల్లో మీరు ఎవ్వరికి కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో అదొక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఎందుకంటే ఇష్యూ జరిగి అప్పుడే 6-7 డేస్ అవుతుంది. సో నేను మర్చిపోతున్నాను చెప్పడం అనేది, అదొక విషయం. అండ్ డెలివరీస్కి మాత్రం మాకు తగిన సమయం అయితే ఇవ్వాలండి. 5 వర్కింగ్ డేస్ మినిమము, మ్యాక్సిమం 7 వర్కింగ్ డేస్ అనమాట. ఈ లోపల కనుక మీకు రాకపోతే కనుక కొరియర్ అనేది ప్లీజ్ లెట్ అస్ నో. సో దానివల్ల మేము నెక్స్ట్ ఏం తీసుకోవాలి స్టెప్ అనేది. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫారిన్ కస్టమరు దగ్గర ఒక 8 months బ్యాక్ షీ ప్లేస్డ్ అన్ ఆర్డర్. 8 months బ్యాక్ ఆవిడ అంటే వెళ్ళిపోయారు అనమాట, యూఎస్ వెళ్ళిపోయారు. మళ్ళీ ఆవిడ 8 months తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇండియా వచ్చిన తర్వాత ఆ పార్సల్ రాలేదని ఇప్పుడు చెప్తున్నారు. ఆ పార్సల్ రాలేదని విషయం ఇప్పుడు చెప్తే ఉపయోగం ఏమని చెప్పండి. ఇప్పుడు మాకు ఎలా తెలుస్తుంది ఆ పార్సల్ వచ్చిందా లేదా అని. ఇప్పుడు మేము చాలా మందిని క్లయింట్స్ డీల్ చేస్తూ ఉంటాము.
మీరే మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి విత్ ఇన్ టైంలో. లైక్ అట్లీస్ట్ 1 to 10 వర్కింగ్ డేస్లో మీకు రాకపోతే కనుక, మీకు 5 to 10 వర్కింగ్ డేస్లో కనుక మీకు రాకపోతే కనుక యూ హ్యావ్ టు అప్రోచ్ అస్. సో దాన్ని బట్టి మేము రియాక్ట్ అవుతాం అనమాట. సో 8 months తర్వాత వచ్చి నన్ను అడిగితే నా దగ్గర ఏ సమాధానం ఉంటుంది? ఈవెన్ యాక్చువల్గా ఆవిడకి ఇచ్చిన ట్రాకింగ్ నెంబర్ కూడా ఆవిడ ఎక్కడో మిస్ చేసేసారు. సో ఈవెన్ దట్ కాన్వర్జేషన్ ఈజ్ ఆల్సో నాట్ బిట్వీన్ వి బోత్. సో ఆ కాన్వర్జేషన్ కూడా మా ఇద్దరి మధ్య లేదు, ఆ చాట్ కూడా డిలీట్ అయిపోయింది. అండ్ చాలామంది ఏంటంటే ఈ 24 hours లేదా 48 hours డిసపియరింగ్ మెసేజెస్ ఆన్ చేసుకుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ట్రాకింగ్ అడుగుతున్నారు నెక్స్ట్ 48 hours తర్వాత, లేదంటే వాళ్ళకి రాకపోతే వాళ్ళు నన్ను ట్రాకింగ్ అడుగుతున్నారు. సో వాట్సాప్లో ఈ డిసపియరింగ్ మెసేజెస్ ఆన్ చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు వాళ్ళ డీటెయిల్స్ అనేవి నాకు కనిపించట్లేదు. అలాగే మరి నా డీటెయిల్స్ వాళ్ళకి వస్తున్నాయో లేదో నాకైతే తెలియదు. కానీ సో మీ యొక్క అడ్రస్, మీరు ఒక పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ మీరు డిసపియరింగ్ మెసేజెస్లో ఆన్ చేసుకున్నప్పుడు అవి వ్యానిష్ అయిపోతాయి. సో దానివల్ల నేను ఎటువంటి డీటెయిల్స్ మీకు అందజేయలేను. సో దయచేసి ఆర్డర్స్ చేసుకునే వాళ్ళు ఈ డిసపియరింగ్ మెసేజెస్ అనేవి ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మీ డీటెయిల్స్ నా దగ్గర ఉండవు. సో నేను ఎటువంటి డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేయలేను. ఇదొక రిక్వెస్ట్ నేను చెప్పదలుచుకుంటున్నాను. ఇవి యాక్చువల్గా చిన్న చిన్న విషయాలే, కానీ ఇది కమ్యూనికేషన్ లేకపోతే ఏమవుతుందంటే ఇవి పెద్ద ఇష్యూస్ లాగా అవుతున్నాయి అనమాట. అండ్ మోర్ ఓవర్ వాట్సాప్కి కాల్స్ అయితే చేయకండి. వాట్సాప్ కాల్ చేయడం వల్ల నోబడీ వర్ రెడీ టు రెస్పాండ్. ఎందుకంటే చాలా ఆర్డర్స్ ఉంటాయి అండ్ సీజనల్ టైమ్స్లోనే మనకు ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంలోనే మీకు కాల్స్ అటెండ్ చేసి మీకు రెస్పాండ్ అవ్వాలంటే అసలు అవ్వదండి. సో నేను మరీ చెప్తున్నాను, ఎవ్రీ టైం కూడా నేను చెప్తున్నాను, వాట్సాప్ కాల్స్కి మోస్ట్లీ మీ 98% వీ డోంట్ రెస్పాండ్. ఓన్లీ వాట్సాప్ మెసేజ్కి మాత్రమే మీకు ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది. మీలో చాలామంది తెలుసు వాట్సాప్ రెస్పాన్స్కి మేము చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు ప్రైజెస్ అట్లాంటి డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు వాట్సాప్కే చేసేసేయండి, ఎందుకంటే అక్కడ క్లియర్గా మేము అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం. ఓకే, సో ఈరోజు వీడియోకి అయితే మాత్రం వచ్చేద్దామండి. సో స్టార్టింగ్ ఫ్రమ్ నేను 2 inches నుంచి మీకు విగ్రహాలు శివ పరివారం చూపించడం అయితే జరిగింది. అలాగే మీకు దగ్గర 2.5 అడుగుల దాకా మీకు విగ్రహాలు అయితే చూపించారండి. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ క్యాటలాగ్లో పెట్టడం అయితే జరిగింది. సో మీకు కావాల్సి ఉంటే కాదు మీరు క్యాటలాగ్లో చెక్ చేసుకుని మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా చాలా క్లియర్గా మేము క్యాటలాగ్లో పెడుతున్నామండి. అండ్ ఇదొక విషయం చెప్పాలండి, ఏంటంటే క్యాటలాగ్లో మేము చాలా క్లియర్గా mostly 95% catalog is been updated with sizes and prices, even though some few people were asking అగైన్ సైజెస్. ఒక్కసారి మీరు సైజెస్ చూసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ క్యాటలాగ్లో ఓపెన్లో లింక్ ఉంటుందండి. ఆ లింక్ ఓపెన్ చేసుకుంటే మీకు అంతా కొన్ని వాటికైతే వెయిట్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. సో ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు టైం బ్యారియర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. టైం బ్యారియర్, మీకైనా టైం వెరీ ఇంపార్టెంట్, మాకు కూడా టైం వెరీ ఇంపార్టెంట్. సో అందుకోసం మీ టైం వేస్ట్ అవ్వకుండా మా టైం వేస్ట్ అవ్వకుండా జస్ట్ గో త్రూ ద క్యాటలాగ్. మీకు కింద ఇస్తున్నాం ఆల్రెడీ డిస్క్రిప్షన్లో. జస్ట్ గో త్రూ ద క్యాటలాగ్. ఇఫ్ యూ లైక్ ద ప్రోడక్ట్, ఇఫ్ యూ లైక్ ద ప్రైస్, ఇఫ్ యూ లైక్ ద డైమెన్షన్స్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ బడ్జెట్, ప్లీజ్ గో విత్ ద క్యాటలాగ్ అండి. సో ఇంకా మోర్ దాన్ దట్ ఇంకేమైనా కావాలంటే దెన్ యూ కెన్ వాట్సాప్ టు అస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ యూ విత్ న్యూ video. Until this is Niharika signing off for today.